డిఎస్సి 2025లో జరిగిన అక్రమాలు, అవినీతి, స్కామ్ అని చెప్పి ప్రధాన పత్రికలో వరుసపెట్టి కథనాలైతే వస్తూ ఉన్నాయి. ఈరోజు మళ్ళీ ఫ్రంట్ పేజీలోనే కథనం, ఇందులో మరో భారీ అంటే ఇంకో భారీ స్కామ్ బయటకు వస్తూ ఉంది అని చెప్పి, సర్కార్ మాస్టర్ ప్లాన్ అని చెప్పి, అంటే మాస్టర్ అంటే ఉద్యోగ నియామక ప్రక్రియ. అయితే వీళ్ళు చాలా విషయాలు కూలంకుషంగా రాసుకుంటూ వస్తూ ఉన్నారు. డిఎస్సి దరఖాస్తు ప్రక్రియ నుంచి ఉద్యోగాల భర్తీ వరకు జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే చాలా ప్లాన్డ్గా నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులను సర్కార్ నిలువన ముంచేసింది అని, భారీ స్కామ్కు పాల్పడిందని అర్థమవుతుంది అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. ప్రతిదీ క్లియర్గానే. వాస్తవానికి డిఎస్సి పరీక్ష పూర్తయిన తర్వాత మెరిట్ లిస్టులను జిల్లా ఎంపిక కమిటీలకు అందించాలట. కానీ అంతా మేమే చేస్తామని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయమే మొత్తం ప్రక్రియను చేతిలోకి తీసుకుందట. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని, తమకు అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా అంత సక్రమంగానే ఉందంటూ వాళ్ళు బుకాయించుకుంటూ వచ్చారు. కీలకమైన ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలలో కాంట్రాక్టు ఉద్యోగాలకు బాధ్యతలు అప్పగించడం కూడా ప్లాన్లో భాగంగానే జరిగింది అని, వాస్తవానికి డిఎస్సి పేపర్ తయారీని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్ఈఆర్జీ అంటారు కదా, అది చూస్తుందట. ప్రశ్నల తయారీ, జవాబు పత్రాల వ్యాలిడేషన్ ఎంతో కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థల మధ్య చేపట్టాలి. కానీ ఈ ప్రక్రియ మొత్తం ఒక కాంట్రాక్టు ఉద్యోగి చేతిలో పెట్టడం అండ్ అంతకుముందే టెట్ కన్వీనర్ను తొలగించి ఆ బాధ్యతలను ఇంకొకరికి అప్పగించడం అంతా ప్లాన్గానే చేశారని రాసుకుంటూ వచ్చారు. వాస్తవానికి ఏపీ టెట్ కన్వీనర్గా ఉండే అధికారే డిఎస్సికి కూడా కన్వీనర్ అట. టెట్ సెల్కి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని ప్రస్తుతం టెట్ కన్వీనర్గా నియమించిందట ప్రభుత్వం. అయితే టెట్ పరీక్షలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఆయనను ఆ బాధ్యతల నుంచి ఉన్నపలంగా తొలగించి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్నే కన్వీనర్గా నియమించారు. సో టెట్ నిర్వహణ, డిఎస్సి పేపర్ తయారీ మొత్తం ఒకటే అధికారి కొనసాగారట. ఆ తర్వాత ఈ ఎస్సీఆర్టీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి నవీన్కి కేవలం డిఎస్సి ప్రశ్నల తయారీతో పాటు వాటిని ఆన్లైన్ చేసే బాధ్యతనే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి అప్పగించారట. అతను డిఎస్సికి హాజరవుతున్నాడని తెలిసినా కూడా అతన్నే ఆ విధుల్లో కొనసాగించారట. సో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గాను టీజీటీలో 6వ ర్యాంకు సాధించారట. అప్పుడు లీకేజ్ వ్యవహారం బయటపడిందట. పరువు పోతుందేమని భయపడిన అధికారులు అతడిని బెదిరించి విధుల నుండి తొలగించారట. ఆ నవీన్ హైకోర్టుకి వెళ్ళారట. సో ఇదంతా బయటపడిపోతుందని చెప్పి నవీన్తో ఆ పిటిషన్ సముదాయించి వెనక్కి తీసుకోలే చేశారంట. దానికోసం భారీగా నగదు చేతులు మారిందని విద్యాశాఖలో వార్త గుసగుసలు చక్కర్లు కొడుతూ ఉన్నాయట. అంటే డిఎస్సి నియామకాల్లో తొలి నుంచి అనేక అవకతవకలకు పాల్పడిన చంద్రబాబు ప్రభుత్వం కాల్ లెటర్ల జారీలోనూ టెస్టింగ్ అంటే ఎస్ఎంఎస్ల పేరుతో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల భవితవ్యంతో ఆడుకుందని, ఒకే కేటగిరీకి చెందిన వారిలో ముందు వెనక ఉన్నవారికి లెటర్లు పంపడం, మధ్యలో ఉన్నవారికి ఇవ్వకపోవడం, ఏమన్నా అంటే ఇదంతా ఏదో టెస్టింగ్ కోసం ఎస్ఎంఎస్లు పంపుతున్నామని చెప్పడం, క్వాలిఫైడ్ వాళ్ళను పక్కకు తప్పించడం, నాట్ క్వాలిఫైడ్ వాళ్ళకేమో ఉద్యోగాలు ఇచ్చుకోవడం, వరుస పెట్టి ఇవేనా. ఒక స్పోర్ట్స్ కేటగిరీలో 421 పోస్టులు అమ్ముకున్నారు అని వార్తలు, ఇన్ని అక్రమాలని వార్తలు. కనీసం ప్రభుత్వం పారదర్శకంగా స్పందించి అభ్యర్థులు అనుమానాలను తొలగిపోయే విధంగా సమాధానం చెప్పాలి కదా. ప్రతిభకు అడుగడుగున అన్యాయం జరిగిందని హైకోర్టు ఆక్షేపించినా కూడా ప్రభుత్వం మారలేదని, వరుస పెట్టి డిఎస్సి అని అంతమంది నిరుద్యోగులు ఎదురు చూస్తారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వరుస పెట్టి అప్పుడూ వచ్చాయి అనుమానాలు దాని చుట్టూ, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు అవి కొనసాగుతూ ఉన్నాయి, ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు.